సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా, షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్చరిత్ర ద్వారా తెలియచెప్పమని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహంతో చక్కగా సాయి భోజన్ కార్యక్రమం సాగిపోతూ ఉంది. అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే సాయి మాన్సీ టీవీ లైవ్, అది కూడా మనం ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా సమస్య మీది సమాధానం సాయిది అనే కార్యక్రమం నిన్నటి రోజు నుంచి గురువారం నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు లైవ్ ప్రోగ్రాం మాన్సీ టీవీలో ఉంటుంది. ఏ సమస్య ఉన్నా మీరు ఆ పంపిన నెంబర్ కి మీ ఫోన్ నెంబర్ వాట్సాప్ చేసినట్లయితే డ్రా తీసి అందులో మీ నెంబర్ వచ్చినట్లయితే డైరెక్ట్ గా నేనే లైవ్ లో మీతో మాట్లాడటం అనేది జరుగుతుంది. అనేక కార్యక్రమాలతో అద్భుతాలతో బాబా మనల్ని ముందుకు సాగిస్తూ ఉన్నాడు సాయి సర్వస్వం సాయి మాన్సీ ద్వారా. సేవా కార్యక్రమాల్లో తొలిమెట్టుగా సాయి భోజన్ సాగుతూ ఉంది ప్రథమ స్థానంలో. ఈ రోజు పౌర్ణమి సందర్భంగా, ఏప్రిల్ 19 పౌర్ణమి శుభ సందర్భంగా కొండూరు దామోదర్ రాజు, పుత్తూరు మండల్, చిత్తూరు డిస్టిక్ట్ వాస్తవ్యులు సాయి భోజన్ వారి కుటుంబ సభ్యులు పాల్పంచుకోవటం అనేది జరిగింది. వారి కుటుంబ సభ్యులు సుబ్రహ్మణ్యరాజు, భారతి, దామోదర్ రాజు, ప్రియాంక, మోక్షిత్ వర్మ, కోటేశ్వర్ రాజు, వినిత, నిహాల్ కార్తికేయ, అలాగే మోహనరాజు, వసంత, మహేష్ వర్మ, రామకృష్ణరాజు, విజయలక్ష్మి, హేమచంద్ర వర్మ, జ్యోతి ప్రకాష్, మోక్షిత, వీరంతా కూడా కొండూరు కుటుంబ సభ్యులు. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహం వీరి కుటుంబంపై వీరిపై ఉండాలని, దామోదర్ రాజు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, ఆ తండ్రి ఎప్పుడు తోడుగా వీరికి ఉండాలని, వీరందరి జీవితాలు ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరలా ఏప్రిల్ 19వ తారీఖు ఇంకొకరు కూడా సాయి భోజన్ ని సమర్పించడం అనేది జరుగుతోంది. హైదరాబాద్ వాస్తవ్యులు పురుషోత్తం, విజయలక్ష్మి తల్లిదండ్రులు, అలాగే యశస్విని సోదరి. ముఖ్యంగా ఈ రోజు వీరు సాయి భోజన్ ని వారి కుమారుడు కుప్పా శేష సాయి కుమార్, అతను సాయిలో ఐక్యమై సంవత్సరమవుతోంది. కాబట్టి ఆ సంవత్సరం సందర్భంగా ఈ సాయి భోజన్ కార్యక్రమాన్ని వారు సమర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి శేష సాయి కుమార్ ఎక్కడ ఉన్నా బాబా యొక్క అనుగ్రహంతో ఆత్మశాంతించాలని మనస్ఫూర్తిగా బాబాను అభ్యర్థిస్తూ, పురుషోత్తం, విజయలక్ష్మి, యశస్విని కుటుంబ సభ్యులకు సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క నిండైన పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని ఆశీర్వదిస్తూ ఉన్నాను. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి మాన్సీ టీవీ లైవ్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్.